యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాదయని బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ వర్తమానాల ద్వారా మనము దేవుని గురించినటువంటి సంగతులు వినడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యము నుండి జ్ఞానము అనేటువంటి మాటను గురించి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. జ్ఞానం అనేటువంటిది దైవ సంబంధమైన జ్ఞానం ఉంది, అలాగే లోక సంబంధమైన అంటే దెయ్యము సంబంధమైనటువంటి జ్ఞానం ఉందని కూడా దైవ గ్రంథంలో మనము దేవుని యొక్క మాటలు గమనిస్తూ ఉంటాం. అయితే ప్రభునందు ప్రియులారా, జ్ఞానం అనేటువంటి మాటను గురించి ఈ సమయంలో దేవుని వాక్యం నుండి మనం ఆలోచన చేద్దాం. జ్ఞానము అనేటువంటి మాటకి తెలివి, అవగాహన అనేటువంటి అర్థాలను మనకు తెలియజేస్తుంది. అంటే జ్ఞానం కలిగి ఉండటం అంటే తెలివి కలిగి ఉండటం, జ్ఞానం కలిగి ఉండటం అంటే చెప్పబడినటువంటి సంగతుల విషయంలో అవగాహన కలిగి ఉండటం మాట. వీడికి జ్ఞానం లేదు అంటారు. అంటే ఎప్పుడు అంటారు? చెప్పినటువంటి సంగతులు వాళ్ళు గ్రహించలేనప్పుడు. కాబట్టి జ్ఞానము అనేటువంటిది క్రైస్తవ జీవితంలో చాలా అవసరం. ఏ జ్ఞానం అంటే లోకజ్ఞానం కాదు. దేవుడు లోకజ్ఞానంలో తన పిల్లలు ఎదగాలని దేవుడు కోరుకోవట్లేదు. కాబట్టి ఏ జ్ఞానం గురించి దేవుడు ఆలోచిస్తాడంటే దైవ జ్ఞానంలో తన పిల్లలు ఎదగాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. జ్ఞానము అనేటువంటి మాటని మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు యోబు గ్రంథంలో ఈ విధంగా మనకి దేవుని యొక్క వాక్యము తెలియజేయుచున్నది. యోబు గ్రంథము 12వ అధ్యాయం 16వ వచన భాగంలో బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. బలము, జ్ఞానము దేవుని యొక్క స్వభావ లక్షణాలు అంట. అంటే దేవుని యొక్క స్వభావ లక్షణాల్లో బలం అనేటువంటిది కనపడుతుంది, జ్ఞానం అనేటువంటిది కనపడుతుంది. కనుక ఈ సమయంలో మనము జ్ఞానం అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుడు మానవుని సృజించారు అనేటువంటి విషయాన్ని మనం గ్రంథం ద్వారా గమనిస్తాం. అంటే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే నరుని దేవుడే పుట్టించాడు, కలుగజేశాడు అని మనము దేవుని యొక్క గ్రంథంలో చూసినప్పుడు, మరి దేవుడు మానవుణ్ణి జ్ఞానం లేనివాడిగా చేశాడా, జ్ఞానం కలిగినటువంటి వారుగా చేశారా? ఖచ్చితంగా దేవుడు మానవుని పుట్టించాడు కనుక దేవుని యొక్క స్వభావ లక్షణం ఏంటంటే జ్ఞానం. కాబట్టి మానవుని ఖచ్చితంగా జ్ఞానవంతుడిగానే దేవుడు మానవుణ్ణి సృజించాడు. దైవ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే యోబు గ్రంథము 35వ అధ్యాయం 11వ వచన భాగంలో భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు. దేవుడు ఏం చేశాడటండి? భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పాడు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానమును దేవుడు కలుగు చేశాడు. అయితే ఆ క్రింద వచనాలు మనకేం చెప్తున్నాయంటే తను సృజించినటువంటి దేవుడు ఎక్కడున్నాడు అనుకునేటువంటి మానవుడు లేడు. అంటే దేవుడు బుద్ధిని, జ్ఞానాన్ని మానవుడికి అనుగ్రహించాడు, కానీ మానవుడు తాను సృజించినటువంటి దేవుణ్ణి గుర్తించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే ఏమయ్యాడంటే జ్ఞానాన్ని కోల్పోయాడు మానవుడు, బుద్ధిని కోల్పోయాడు. వాస్తవంగా దేవుడు ఇచ్చాడు. ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము, భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి మానవుడికి దేవుడు అనుగ్రహించాడు. అందుకనే భక్తుని ద్వారా మానవలోకాన్ని దేవుడు హెచ్చరించాడు. ఏమనంటే దేవుని నమ్మినటువంటి పిల్లలైనా ఈ విషయాన్ని గమనించాలని దైవ గ్రంథంలో దేవుని పిల్లలతో దేవుడు మాట్లాడాడు. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 9వ వచన భాగంలో బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలె నిన్ను
కంచర గాడిద వలనైనని మీరు ఉండకండి. ఎలా ఉండకూడదట మానవుడు? లేదా దేవుని పిల్లల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. బుద్ధి జ్ఞానము లేని గుర్రాల్లాగా కానీ మరి కంచర గాడిదలాగా కానీ మీరు ఉండొద్దు అన్నాడు. అంటే బుద్ధి జ్ఞానం కనుక లేకపోతే గుర్రములతో సమానము, కంచర గాడిదలతో సమానం మానవుడు. కానీ మానవుని దేవుడు ఆ విధంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. అందుకని సృష్టించినప్పుడే బుద్ధిని నేర్పించాడు, జ్ఞానాన్ని దేవుడు కలగజేశాడు. అయితే మానవుడు ఆ యొక్క జ్ఞానమును కోల్పోయాడు, ఆ యొక్క బుద్ధిని కోల్పోయాడు. తిరిగి దేవుడు దైవ సంబంధమైన జ్ఞానాన్ని కలిగిన వారుగా మానవులు ఉండాలని దేవునికి ఉద్దేశం అని తన గ్రంథంలో అనేకమైన విషయాలు మానవాళి కొరకు దేవుడు వ్రాయించాడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచన భాగంలో మానవుని దేవుడు జ్ఞానం తెచ్చుకోమని ఎవరిని చూపిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. సీమల యొద్దకు వెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకోమని మానవుడు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. వాస్తవంగా సీమ పెద్దదా, మానవుడు పెద్దోడా? సీమ జీవితం ఏ పాటిది? మన కాళ్ళ క్రింద నలిగిపోయి చనిపోయేటువంటిది. అలాంటి అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి ఆ సీమ దగ్గరికి వెళ్ళి సోమరులుగా తయారైపోయినటువంటి మానవులు వాటి నడతను కనిపెట్టి జ్ఞానమును తెచ్చుకోమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా, మానవుడికి జ్ఞానం చాలా అవసరం. జ్ఞానం అనే మాటలు మనకేం కనపడుతుంది? తెలివి కనపడుతుంది. చెప్పబడినటువంటి విషయాల్లో అవగాహన చేసుకునేటువంటి మనసు కనపడుతుంది. కనుక ఈ సమయంలో సీమల యొద్ద మానవుడు వాటి నడతను కనిపెట్టి జ్ఞానం ఏం తెచ్చుకుంటాడు? ఏంటి ఇక్కడ సీమల గూర్చి? వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరుచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. సీమలకి న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, అయినా కూడా అవి తెలివిగా బ్రతుకుతాయంట. వేసవి కాలమందు ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయట, కోతకాలమందు ధాన్యాన్ని సమకూర్చుకుని వాటికి కావలసిన చేసుకుంటున్నాయి. అంటే సీమలో ఏం కనపడుతుందంటే జ్ఞానం కనపడుతుంది. కానీ మానవుడు ఎలా తయారైపోయాడంటే సోమరిగా తయారైపోయాడు. కాబట్టి సోమరి సీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోవాలి. అంటే జ్ఞానం అనేటువంటిది నీ నడవళ్ళు కనపడుతుంది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, జ్ఞానం అంటే ఏంటో మనము కొన్ని విషయాలు అర్థం చేసుకుంటూ ఉన్నాం. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? మరి జ్ఞానం ఎక్కడన్నా దొరికితే మనం దాన్ని కొని తెచ్చుకోవచ్చు. మరి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారికి ఉన్నాం. యోబు గ్రంథంలో ఈ సంగతిని దేవుడు వ్రాయించారు. యోబు గ్రంథము 28వ అధ్యాయము 20-21 వచ్చిన భాగాలను చూద్దాం. అట్లైన జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన ఎక్కడ దొరుకుతుంది? అలాంటి స్థలము ఎక్కడ ఉన్నది అనే విషయాన్ని మనకి గ్రంథం తెలియజేస్తుంది. అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. జ్ఞానము దొరుకు స్థలము ఏది అనే ప్రశ్న అక్కడ వేయబడింది. దేవుని నమ్మినటువంటి పిల్లలుగా జ్ఞానం దొరికే స్థలం ఏది? దేవుడు తన గ్రంథాన్ని మనకు అందించాడు కదా. మరి పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఆలోచన చేస్తే మానవుడు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలని, అసలు జ్ఞానం అంటే ఏంటో, జ్ఞానం ఎలా ఉంటుందో, జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందని మనకి గ్రంథం ద్వారా గమనించగలుగుతాము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచన భాగంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఈ సంగతి రాశారు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే అనగా క్రీస్తునందు గుప్తములై ఉన్నవి అనే మాట. బుద్ధి జ్ఞానము దేవుడు వాస్తవంగా మానవుడికి ప్రారంభంలో, మానవ జీవితం ప్రారంభంలో మానవుని సృజించినప్పుడు
ఏమిచ్చాడు మానవుడికి దేవుడు? బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చాడు. భుజంతువుల కంటే ఎక్కువ బుద్ధి, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం కలగజేస్తాడు. కానీ మానవుడు విచక్షణ కోల్పోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, జ్ఞానాన్ని కోల్పోయాడు, జ్ఞానం లేనటువంటి వాడిగా మారిపోయాడు. మనం గ్రంథాన్ని చూసినట్లయితే బుద్ధి జ్ఞానం లేనటువంటి గుర్రముల వలెను కంచర గాడిద వల్లే మానవ జీవితం తయారైపోయింది. కానీ తిరిగి ఆ జ్ఞానాన్ని మానవుడు పొందుకోవటానికి ఈ యొక్క బుద్ధి జ్ఞానము క్రీస్తునందు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన యందే గుప్తములై ఉన్నాయి. కనుక క్రీస్తు ప్రభువారిని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సంగతులు గ్రంథం తెలియజేస్తున్నది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు 1వ అధ్యాయం 24వ వచన భాగంలో క్రీస్తు ప్రభువారిని గురించి చెప్తూ క్రీస్తు దేవుని యొక్క జ్ఞానమును అన్నాడు. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారంటే దేవుని యొక్క జ్ఞానమై ఉన్నారు. కనుక మానవుడు దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండాలంటే, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలంటే యేసుక్రీస్తు వారిని కలిగి ఉండాలి, క్రీస్తులో ఉన్నటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. కనుక బుద్ధి జ్ఞానము ఆయనందే గుప్తములై ఉన్నాయి, సర్వసంపదలు కూడా ఆయనందే గుప్తములై ఉన్నవి అనే విషయాన్ని చెప్పబడింది. అంటే యేసుక్రీస్తులో బుద్ధి జ్ఞానము అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఇప్పుడు మనకి ఎక్కడ దొరుకుతుంది? యేసుక్రీస్తులో దొరుకుతుంది. యేసుక్రీస్తులో దొరుకుతుందంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఏమై ఉన్నారు అనేటువంటిది కూడా మనకు అర్థం కావాలి. ఈనాడు చాలామంది యేసు ప్రభువుని నమ్ముతూ ఉన్నారు, కానీ భూమి మీద ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటిది చాలామంది ఆలోచన చేయట్లేదు. ఆలోచన చేయనప్పుడు ఈ జ్ఞానాన్ని మనం ఎలా పొందుకుంటాం? ఆయన ఏమై ఉన్నాడో అర్థం కావాలి కదా. 2024 సంవత్సరాల పూర్వము మనలాంటి దేహాన్ని ధరించుకుని మానవుడికి ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు పరలోక రాజ్యమును కూర్చున్నటువంటి అనేకమైన సంగతులు బోధించి సర్వమానవాళి యొక్క పాపముల కొరకు ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి 40 దినములు సజీవుడిగా తను తాను అగపరుచుకున్నట్టు తన అపోస్తుల్ని బలపరిచి ఆయన పరలోకము వెళ్ళిపోయారు. తిరిగి మళ్ళా రాబోతున్నారు. వారికి ఆజ్ఞాపించి వెళ్ళాడు, నేను మరలా వస్తాను, అప్పటికి మీరు చేయవలసిన కార్యము ఇదిగో అని వాళ్ళకి అప్పగించాడు. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందితే వాడు రక్షింపబడతాడు, నమ్మనవాడు శిక్ష పొందుతాడు అనే విషయాలను వాళ్ళకి నేర్పించి ఆయన వెళ్ళే ముందుగా ఒక వాగ్దానం చేసి వెళ్ళాడు. ఆ వాగ్దానం ఏంటంటే సంఘమును గూర్చిన వాగ్దానం. మరియును పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనారు. కాబట్టి యేసుప్రభువారు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేయబడినటువంటి వాగ్దానంలో సంఘం అనేటువంటిది కనపడుతుంది. ఎందుకు నేను సంఘమును గురించి చెప్తున్నానంటే బుద్ధి జ్ఞానము క్రీస్తులో ఉన్నాయి కదా, ఆ క్రీస్తు భూమి మీద ఏమై ఉన్నాడు అనేటువంటిది మనకు అర్థం కావాలా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని నుండి 11వ వచనాలు కలిసి ఉన్నవి. వాటిని గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి, దేవుడి ఉద్దేశం ఏంటంటే సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము తెలియబడాలి. అంటే ఇప్పుడు దేవుని జ్ఞానం ఎక్కడుంది? సంఘములో ఉంది. సంఘము అనే దాంట్లో ఎవరు కనపడుతున్నారు మనకి? యేసుక్రీస్తు వారు. ఎందుకని సంఘానికి యేసుప్రభుకి సంబంధం ఉంది? సంఘము ఆయన శరీరము, ఆ సంఘానికి ఆయన శిరస్సు. కాబట్టి క్రీస్తులో బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనందు గుప్తములై ఉన్నవి అనే మాటకు అర్థం ఏమిటంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘము ద్వారా దేవుడు నానా విధమైనటువంటి జ్ఞానము తెలియబడవాలని ఉద్దేశించారు. కాబట్టి దాని కొరకు భూమి మీద క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు సంఘమును ఏర్పాటు చేశాడు. కనుక ఇప్పుడు జ్ఞానము దొరికే స్థలం ఏది? మీరు ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా. రకరకాల మార్గాలు మానవులు ఏర్పాటు చేశారు. అది మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క ఉద్దేశము. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తన కుమారుని శరీరము ద్వారా, శరీరం అనేటువంటి సంఘము ద్వారా తన యొక్క జ్ఞానాన్ని తెలియజేయాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని జ్ఞానం మనకి ఎక్కడ దొరుకుతుందంటే సంఘము ద్వారా. అపోస్తలుని ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తల ద్వారా 3000 మందితో సంఘమే ఏర్పాటైనది. తర్వాత స్వార్థకులు ఏర్పాటయ్యారు.
సువార్త వెదజల్లింది, అనేక మంది సంఘానికి చేర్చబడ్డారు. ఆ విధంగా భూమి మీద క్రీస్తు ప్రభు యొక్క సంఘము విస్తరించింది. ఆ సంఘము ద్వారా దేవుడు తన యొక్క నానా విధమైన జ్ఞానము మానవాళికి అందిస్తున్నాడు. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి పిల్లలుగా మనం ఎదగాలంటే క్రీస్తు శరీరం అనేటువంటి సంఘములో మనము అంటుకట్టబడాలి, చేర్చబడాలి ప్రభు ద్వారా. కనుక ఇప్పుడు మనం గమనించినటువంటి రెండో మాట ఏంటంటే, జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే క్రీస్తు శరీరం అనేటువంటి సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము తెలియబడవాలని దేవుని యొక్క ఉద్దేశాన్ని అక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నారు. ఈ జ్ఞానములు ఏముంటుందంటే యాకోబు రాసినటువంటి పత్రికలో చాలా వివరంగా దైవ గ్రంథము బోధిస్తూ ఉన్నది. దేవుడిచ్చే జ్ఞానం, క్రీస్తులో ఉన్నటువంటి జ్ఞానములో యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ భాగంలో, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. క్రీస్తులో ఉన్నటువంటి జ్ఞానం, ఈ జ్ఞానం ద్వారా మనం ఎదిగినట్లయితే ఈ జ్ఞానం ఎలా ఉంటుందంటే, పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట మృదువైనది, మొట్టమొదట పవిత్రమైనది. దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే నువ్వు పవిత్రంగా జీవించడానికి ప్రయత్నించేటట్టు నేను నడిపిస్తుంది. తరువాత సమాధానకరమైనటువంటి స్థితి ఇస్తుంది. జ్ఞానంతో నువ్వు ఎదుగుతున్నట్లయితే సమాధానం ఉంటుంది. అలాగే మృదువైనది అనగా మెత్తని స్వభావం కలిగినటువంటి వారు, అలాగే సులభముగా లోబడుతుంది. జ్ఞానం కలిగిన వారు దేవునికి లోబడతారు. తర్వాత అది కనికరముతోనూ మంచి ఫలముతో నిండుకుంటుంది. ఈ జ్ఞానములు ఏముండదంటే పక్షపాతం ఉండదు. లోక జ్ఞానంలో పక్షపాతం ఉంటుంది. ఒక వ్యక్తి పక్షాన్ని మాట్లాడతారు, ఒక వ్యక్తికి అన్యాయం చేస్తారు. కానీ దేవుని జ్ఞానంలో పక్షపాతం అనేటువంటి దేవుడికి పక్షపాతము లేదు. ఆయన జ్ఞానం కలిగినటువంటి వారు కూడా పక్షపాతము కలిగినటువంటి పిల్లలుగా ఉండరు అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి. అయితే ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు నమ్మినప్పటికీ కూడా చాలామంది జీవితాల్లో దేవుని గురించినటువంటి జ్ఞానము కనపట్టలేదు. ఎందుకు కనపట్టలేదంటే వీరు జ్ఞానమును గురించి ఆలోచన చేయట్లే. వీరు లోక సంబంధమైన జీవితాలు జీవించి దేవుళ్ళో ఉంటున్నారు. కాబట్టి అలా ఉన్నవారికి దైవ జ్ఞానం అర్థం కాదు. యేసుప్రభు నమ్ముండొచ్చు, బాప్తిసం పొందొచ్చు, సంఘానికి రావచ్చు. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు ఈ మాట గుర్తు చేశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ భాగంలో, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు రావాలని మాట చెప్తున్నాను అంటున్నాడు కొరింథీ సంఘాన్ని. కొరింథీలో ఉన్న సంఘంలో చాలా కొందరికి ఏం లేదంటే దేవుని గురించిన జ్ఞానము లేదు. వాళ్ళు దేవుని నమ్మారు కానీ ఏం లేదు, దేవుని గురించిన జ్ఞానము లేదు. కాబట్టి వాళ్ళకి సిగ్గు రావాలి అనే విషయాన్ని అక్కడ పౌలు తెలియజేశారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జ్ఞానం అంటే ఏంటో చూసాము, జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో ఆలోచన చేస్తాం. అయితే జ్ఞానము మరి అవసరమా అంటే చాలా అవసరం. క్రైస్తవ జీవితంలో లేదా దేవుని వెంబడించేటువంటి పిల్లల జీవితంలో వాస్తవంగా లోకంలో ఉన్న మనిషిగా జ్ఞానం అవసరం అండి. జ్ఞానం అంటే తెలివి ఉంది, జ్ఞానం అంటే అవగాహన ఉంది. ఇది లేకపోతే చాలా కష్టం మనిషి జీవితం. అయితే దేవుని నమ్మినటువంటి పిల్లలు ప్రాముఖ్యంగా దైవ జ్ఞానం కలిగి జీవించాలి. జ్ఞానం లేకపోతే నష్టం ఉందా? చాలా నష్టం ఉంది. జ్ఞానము అవసరము అనే విషయాన్ని మొదటిగా మనం గమనించాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ భాగంలో జ్ఞానం అవసరమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో మేలు. వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం ఎంతో మేలు అనే విషయాన్ని అక్కడ సొలొమోను గారి ద్వారా మనం చూస్తున్నాం. అంటే జ్ఞానం అవసరమా? అవును. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి విషయాన్ని గ్రంథం తెలియజేస్తుంది. మనకు బాగా అర్థం అవ్వాలంటే క్రొత్త నిబంధన పౌలు గారు కూర్చున్నటువంటి సంగతులు మనం గమనిస్తే క్రైస్తవ జీవితంలో జ్ఞానం ఎంత అవసరమో అర్థమవుతుంది. అపోస్తుడైనటువంటి పౌలు యొక్క జీవితము ఇలా తెలియజేయబడుచున్నది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ భాగాన్ని చూసినట్లయితే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని,
నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని, ఆయన ఏం సంపాదించుకున్నాడు? క్రీస్తును సంపాదించుకున్నాడు. వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం. జ్ఞానం అంటే ఎవరు? క్రీస్తు ప్రభువే. కాబట్టి ఇక్కడ తనకు లాభకరమైనటువంటి ఏవేవే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా నష్టంగా ఎంచుకున్నాడు ఆయన. ఎవరిని గురించి అంటే క్రీస్తును గూర్చినటువంటి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాడు. లాభకరమైనవి నష్టంగా ఎంచుకుని అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం, క్రీస్తు జ్ఞానాన్ని ఆయన సంపాదించుకున్నాడు అనేటువంటి విషయాన్ని పౌలు గారి గురించి మనము గమనిస్తూ ఉన్నాం. కనుక జ్ఞానము చాలా అవసరం మాట. జ్ఞానం లేకపోతే ఏమవుతారంటే మరి నశించిపోతారు, దేవునికి విరోధులైపోతారనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచన భాగంలో మరి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. ఏమన్నాడంటే ఆ దేవుని ప్రజలు, ఇశ్రాయేలు యొక్క ప్రజల దేశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుని జ్ఞానము లేదంట, కనికరము లేదంట. దేవుని గురించి జ్ఞానము కనికరము లేకపోవటాన్ని బట్టి దేవుడు దేశ నివాసులతో వ్యాజ్యమాడబోతున్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక జ్ఞానం మనకు చాలా అవసరం అనడానికి మనం దైవ గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచన భాగంలో యాజకులతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు జ్ఞానాన్ని విసర్జించావు గనుక నేను నిన్ను విసర్జిస్తున్నాను. ఆయన దేవుని జ్ఞానాన్ని విసర్జించారు, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు విసర్జించారండి. కాబట్టి నేను నిన్ను విసర్జిస్తున్నాను అంటే జ్ఞానము లేకపోతే దేవుని నమ్మిన పిల్లలకు అర్థం కావాలి, దేవుడు మనల్ని విసర్జిస్తాడు. మనం ప్రార్థన చేసేయచ్చు, లేదు వాక్యాలు బోధించవచ్చు, లేదు వాక్యములు వినేయచ్చు, కానీ దేవుడు నిన్ను విసర్జించాడు. ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానము నీకు లేదు. కాబట్టి జ్ఞానం దైవ సంబంధమైనటువంటి పిల్లల జీవితాల్లో జ్ఞానము చాలా అవసరమనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కనుక జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జిస్తారు అని సామెతల గ్రంథం 1:32లో కూడా దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే జ్ఞానం లేని వాళ్ళు ఏమైపోతారంట? దేవుణ్ణి విసర్జిస్తాడు. జ్ఞానం లేకపోతే దేవుడు ఏం చేస్తాడంట? ఆయనే వాళ్ళని విసర్జిస్తాడు. చూసారా, జ్ఞానం లేకపోవటాన్ని బట్టి మనము దేవునికి దూరం అయిపోతున్నాం, లేదా జ్ఞానం లేకపోవటాన్ని బట్టి దేవుడే మనల్ని విసర్జిస్తున్నాడు. మనకి ఇందులో నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, జ్ఞానం లేకపోతే దేవుడే నిన్ను విసర్జిస్తాడు, జ్ఞానం లేకపోతే నీవే దేవుణ్ణి విసర్జించి దూరం అయిపోతావు. కాబట్టి చాలా నష్టం మాట. కనుక క్రైస్తవ జీవితంలో జ్ఞానం అనేటువంటిది మనకు చాలా అవసరం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 6వ వచన భాగంలో జ్ఞానం ఏం చేస్తుందంటే మనల్ని కాపాడుతుంది అట్టండి. జ్ఞానం ఎందుకు అవసరం మనకి? జ్ఞానం మనల్ని కాపాడుతుంది. కనుక క్రైస్తవ జీవితంలో మనం క్రొత్త నిబంధన సత్యంలో ఉన్నాం కాబట్టి క్రైస్తవ జీవితంలో జ్ఞానం చాలా అవసరమైనటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనము గమనించాలి. ఇంకా మనం గమనించినట్లయితే జ్ఞానం అవసరం. అవును, జ్ఞానం ఏం చేస్తుందంటే మనల్ని రక్షిస్తుంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 12వ వచన భాగంలో జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. జ్ఞానం ఏం చేస్తుంది? జ్ఞానము దాని పొందిన వారిని రక్షిస్తుంది. కాబట్టి ఎవరైతే జ్ఞానాన్ని పొందుకుని ఉన్నారో వారు రక్షింపబడతారు. జ్ఞానం అవసరమా? అవును. నీ జ్ఞానం లేకపోతే నువ్వు రక్షణ కోల్పోతావు, రక్షణ పొందుకోలేవు. బలవంతంగా ఎక్కడైనా ఏదో బాప్తిస్తాలు పొందొచ్చు. ఈనాడు కొంతమంది సేవకులు బలవంతం బాప్తిస్తాలు ఇస్తారు, కొందరేమో వాళ్ళ అవకాశాన్ని బట్టి బాప్తిస్తం పొందుతారు. అసలు బాప్తిస్తం ఎందుకు పొందాలో ఆలోచించేటువంటి వారు బహు తక్కువ మంది. బాప్తిస్తం దేని కొరకు అనేటువంటిది ఆలోచించేవారు చాలా తక్కువ మంది. ఏవో కారణాలు బట్టి వాళ్ళకి ఏదో మేలు జరిగిందనో ఏదో పని జరిగిందనో బాప్తిస్తాలు పొందేవాళ్ళు ఉంటారు. లేదా కొందరేమో బాప్తిస్తాలు ఇవ్వాలి కనుక ఏదో బలవంత బాప్తిస్తాలు ఇస్తారు. అట్లాంటిది మానవుని రక్షించదు. జ్ఞానం కావాలి అందులో. కాబట్టి జ్ఞానము దాన్ని పొందిన వారికి, దేవుని కూర్చున్నటువంటి జ్ఞానాన్ని వింటే, యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి అవగాహన నువ్వు కలిగి ఉంటే, జ్ఞానం అనే దాంట్లో అవగాహన ఉంది, జ్ఞానం అనేది తెలివి ఉంది. కనుక యేసు ప్రభు నీకు అర్థం కాకపోతే, ఆయన మరణం ఎందుకో నీకు అర్థం కాకపోతే,
సిలువలో ఆయన చేసినటువంటి బలియాగం నీకు అర్థం కాకపోతే, నువ్వు జ్ఞానాన్ని పొందుకోకపోతే నువ్వు రక్షింపబడలేవు. కనుక ఇక్కడ జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ప్రాణమనగా ఆత్మ. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. కానీ ప్రాణం ఎక్కడుందంటే ఆత్మ. ఆత్మ మానవ బ్రతికిస్తుంది. అటువంటి బ్రతికించేటువంటి ఆత్మక రక్షణ జ్ఞానం వల్ల పొందుకుంటాము అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రభునందు ప్రియులారా, జ్ఞానమేమో మనల్ని రక్షిస్తే, ఈ జ్ఞానం కలిగినటువంటి మనం ఏం చేస్తామంటే ఇతరులను రక్షిస్తామని కూడా దైవ గ్రంథం చెప్తుంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 30 భాగంలో జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు. చూసారా, జ్ఞానం ఉంటే నువ్వు రక్షించబడుతున్నావు, జ్ఞానం కలిగినట్టు నీవు ఇతరులను రక్షిస్తున్నావు. ఈనాడు చాలామంది మీరు ఆలోచన చేయండి, మన కుటుంబాల్లో మరి దేవుణ్ణి నమ్ముతున్నారు, కానీ కుటుంబంలో పరిపూర్ణమైనటువంటి రక్షణ ఆనందము గృహాల్లో కనపట్లేదు, కుటుంబాల్లో కనపట్లేదు. ఎందుకనంటే భార్య నమ్మితే భర్త నమ్మట్లేదు, భార్య భర్తలు నమ్మితే పిల్లలు నమ్మట్లేదు, పిల్లలు నమ్మితే తల్లిదండ్రులు నమ్మట్లేదు. అంటే ఖచ్చితంగా కుటుంబం పరిపూర్ణంగా దైవ సంబంధమైనటువంటి రక్షణలో, జ్ఞానములో ఉండట్లేదనేటువంటి విషయాన్ని మరి దేవుని వాక్యాన్ని బట్టి మనము గమనించాలి. కనుక ప్రభునందు ప్రియులారా, జ్ఞానం అవసరం అనడానికి అనేకమైనటువంటి విషయాలను మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇంకా జ్ఞానము అవసరం అనడానికి కార్యసిద్ధికి జ్ఞానం అవసరం. అంటే నా జీవితంలో ఏదైనా ఒక కార్యము జరగాలంటే నువ్వు జ్ఞానం కలిగినటువంటి పిల్లలుగా ఉండాలి. ఉదాహరణకి సొలొమోను గారి ద్వారా కొన్ని మాటలు మనకు వ్రాయబడ్డాయి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 10వ భాగంలో కొన్ని ఉదాహరణతో చెప్పాడైనా. ఏంటి ఉదాహరణ అంటే, ఇనుము ఆయుధం ముద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయని ఎడల పనులు ఎక్కువ బలం వినియోగింపవలను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. నీ కార్యం సిద్ధించాలంటే దానికి జ్ఞానమే ప్రధానం. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి పిల్లలుగా నీవు ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ కార్యాలకి సఫలీకృతము చేస్తాడు. ఒక ఇనుము మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ పదును చేయకపోతే ఆ ఉపయోగించే వాళ్ళకి చాలా శ్రమ పడతారు. అలాగే నువ్వు జ్ఞానం కనుక లేకపోతే నీ కార్యాలు సిద్ధించడం కష్టమనేటువంటి విషయాన్ని అక్కడ భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట మనం గమనిస్తున్నాం. కాబట్టి కార్యానికి జ్ఞానం అవసరం అండు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకి ప్రభునందు ప్రియులారా, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ భాగంలో జ్ఞానం ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేశాడని అక్కడ భక్తుడు చెప్తాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును విశాలపరచును, భూమిని కలగజేశాడని మరి దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అంటే జ్ఞానము కార్యాలు చేస్తుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. కనుక నా జీవితంలో దైవ జ్ఞానము చాలా అవసరమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించాలని దేవుని వాక్యం ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం. దేవునికి విరోధమైన ఆలోచన కానీ, జ్ఞానము కానీ, వివేచన కానీ నిలవదంట. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించినట్లయితే, అంటే లోక జ్ఞానాన్ని బట్టి దేవునిలో జీవించినట్లయితే అటు జ్ఞానాలు నిలవు. దైవ జ్ఞానంగా మనం జీవించాలి. అటువంటి కృపని, అటువంటి ప్రేమని మనమందరము పొందుకుని ఉండాలని, కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ సమయం అనుగ్రహించినందుకే స్తోత్రాలు. చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా అందరి జీవితాల్లో ఫలింపజేయండి. మమ్మల్ని పరిపాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మనవుల దయతో అంగీకరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.